వెల్కమ్ టు ఊరువాడ. సహాయక చర్యల్లో వేగం పెంచామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 5 లక్షల మందికి ఆహారం అందిస్తున్నామని చెప్పారు. అమరావతి మునిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని సంఘ బహిష్కరణ చేయాలన్నారు. ఒకవైపు సహాయక చర్యలు చేస్తుంటే మరోవైపు రాక్షసుల్లా విధ్వంసం చేస్తున్నారన్నారు. బోట్ యజమానులను ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. బాధితుల నుండి డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపుతామన్నారు. ప్రైవేట్ బోట్లకు ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందని, నిత్యావసరాలు కూరగాయల ధరలపై నిఘా పెట్టామని అన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ను రంగంలోకి దింపామన్నారు. ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని వరద ముంపు ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. బాధితుల్ని పరామర్శించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు జగన్. చంద్రబాబు ఇంట్లోకి నీళ్లు వచ్చాయి కాబట్టే కలెక్టర్ ఆఫీసులో ఉంటున్నారని చెప్పారు. సీఎం పదవికి చంద్రబాబు అనర్హుడని చెప్పారు. చంద్రబాబు తప్పు చేసి అధికారులపై చర్యలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. విమర్శించే వాళ్లు తనతో వస్తే సహాయక చర్యలు చూపిస్తానన్నారు. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు ఇబ్బంది కలగకూడదనే తాను బయటకు రాలేదన్నారు పవన్. వరద బాధితులకు 6 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏపీ తెలంగాణకు 1 కోటి చెప్పున, వరదల్లో దెబ్బతిన్న పంచాయతీలకు 1 లక్ష చెప్పున 4 కోట్ల విరాళం ఇస్తున్నట్టుగా చెప్పారు. హైదరాబాద్ పెట్టి రేవంత్ మంచి పని చేశారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసలు అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పారు. హైడ్రా లాంటివి ఖచ్చితంగా ఉండాలన్నారు. ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చేయాలని చెప్పారు. మానవతా కోణంలో కూడా చూడాలన్నారు. గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ముంపు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. తెలంగాణలో వర్ష బీభత్సానికి కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయని చెప్పారు. రైతులతో పాటు వేల ఇళ్లు వరద నీటిలో మునగడంతో అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో నష్టపోయిన బాధితుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి వెళ్లారు. కొండపల్లి శాంతినగర్ లో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల వివరాలపై ఆరా తీశారు. లోకేష్, నిమ్మల రామానాయుడుతో పాటు స్థానిక ఎమ్మెల్యే వరద ప్రాంతాల్లో వారితో మాట్లాడి ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున పూర్తిగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. వరద పరిస్థితులు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే వరకు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఆహారం, నీటి సరఫరా విషయంలో ఎటువంటి కొరత లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వరద తగ్గడంతో బురద తొలగించేందుకు కూడా చర్యలు చేపట్టామని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆహార ప్యాకెట్లు, నీటి బాటిల్స్, పాల ప్యాకెట్లు పంపిణీ ఆయన పరిశీలించారు. అయితే జక్కంపూడిలోని మారుమూల ప్రాంతాలకు పోలీసుల సాయంతో ఇంటింటికి ఆహారం, పాలు అందజేస్తామని అన్నారు. ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో విజయవాడకు నిత్యావసరాలు తరలించారు. చంద్రబాబు పిలుపు మేరకు కూటమి కార్యకర్తల సహకారంతో 1000 మందికి సరిపడా బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్లు, ఉల్లిపాయలు, వాటర్ బాటిల్స్ 40వ డివిజన్లో పంపిణీ చేస్తామన్నారు ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేట నుండి 9 వాటర్ ట్యాంకులు, శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ అధికారులను సహాయక చర్యల కోసం పంపామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పిలుపు మేరకు గొల్లపూడి మార్కెట్ యార్డుకు చేరుకున్నారు వాటర్ ట్యాంకర్లు. అయితే సహాయక కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు యువకులు, కూటమి కార్యకర్తలు. సహాయక చర్యలను గొల్లపూడి మార్కెట్ యార్డులో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. జక్కంపూడి కాలనీ పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. వరద బాధితులను పరామర్శించారు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. పునరావాస కేంద్రాలకు వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. వరద బాధితులను తమ సర్కార్ అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఆహారం అందుతుందా లేదా అని ఆరా తీశారు కన్నా లక్ష్మీనారాయణ. స్వయంగా బాధితుల ఇళ్ల దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ చిట్టినగర్ ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు టీడీపీ నేతలు. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ నేరుగా బాధితులకు ఆహారం, పాలు, తాగునీరు పంపిణీ చేశారు. ప్రతి ఇంటి వద్ద ఆగి ఆహారం అందిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ట్యాంకర్ల ద్వారా పలు నివాసాలకు నీటి సరఫరా చేస్తున్నారు.
కృష్ణా జిల్లా నందివాడ పుట్టగుంట దగ్గర బుడమేరు ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో ప్రమాద స్థాయిలో నీటి ప్రవాహం ఉంది. బలహీనంగా ఉన్న బుడమేరు పరివాహక గట్లకు గండి పడకుండా మట్టి కట్టలు వేస్తున్నారు. అరిపిరాల, చిన్నలింగాల, పెద్దలింగాల, చేదుర్తిపాడు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. బుడమేరు దగ్గర వరద ఉధృతిని పరిశీలించారు కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్. నందివాడ మండలం పుట్టగుంట దగ్గర బుడమేరు వరద ఉధృతంగా ఉందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని కోరారు. గ్రామాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లి ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. గ్రామాల్లోని పునరావాస కేంద్రాల ప్రజలకు ఆహారం బోట్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే వేనిగండ్లు రాము. బాపట్ల జిల్లాను వరద ముంచెత్తింది. చెరుకుపల్లి మండలం కనగాల దగ్గర పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. గంగోలు డ్రైన్ ఎగదన్నడంతో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతిని పరిశీలించారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయక కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు. ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో స్పందించాలని ఆరోపించారు. అయితే వరద ప్రభావం తగ్గిన తర్వాత పూర్తిగా సమీక్ష చేయాలన్నారు సిపిఐ రామకృష్ణ. విజయవాడలో నాళాలు, చెరువులు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం బ్యారేజ్ కి పెద్ద దెబ్బ తగిలిందని, దీన్ని సీరియస్ గా తీసుకోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. బ్యారేజ్ ని ఢీకొనేలా పడవలను కావాలని వదిలేరా అని ప్రశ్నించారు. బోట్లు ఢీకొన్న ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. అలాంటి వాటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం చాలా ప్రాజెక్టులకు వార్షిక మెయింటెనెన్స్ కు కూడా నిధులు విడుదల చేయలేదని షర్మిల విమర్శించారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన కుక్కునూరు, వేలూరుపాడు మండలాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద భయంతో ఏజెన్సీ వాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే గొమ్ముగూడెం గ్రామానికి అధికారులు అప్రమత్తం చేశారు. అయితే పునరావాస కాలనీలకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామస్తులకు సూచించారు అధికారులు. వరద మరింత పెరిగితే పంట చేలు నీట మునుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండపద వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దైంది. వాగులు పొంగి ప్రవహించడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. కటాక్షపూర్ చెరువు ఉప్పొంగి జాతీయ రహదారిపై నుండి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరంగల్, ఏటూరు నాగరం మధ్య జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. మున్నేరు వాగు పోటెత్తడంతో ఖమ్మం రూరల్ మండలాల్లోని పరివాహక ప్రాంతాల్లో కాలనీల్లోకి నీరు చేరి జల దిగ్బంధమైంది. నీరు తగ్గాక వరద ప్రభావిత కాలనీలు పూర్తిగా బురదమయంగా మారిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ రోడ్లపై ఇళ్లలోకి బరద చేరడంతో శుభ్రం చేయడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్లోని ఇందారం, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా వరద నీరు చేరింది. గనులు బురదమయం కావడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి బొగ్గు, ఓబీ, మట్టి వెలికి తీసే యంత్రాలు. వర్షం కారణంగా సంస్థకు 12 కోట్ల మేర నష్టం జరిగింది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగం మంజూరుపై కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. జాతీయ విపత్తుల నిధికి కేంద్రం తన వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందన్న కేంద్ర హోంశాఖ 1345 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులను తెలంగాణ వినియోగించుకోవాలని సూచించింది. యూటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే జూన్ నిధులు 208 కోట్లు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎల్లుండి బీజేపీ బృందాలు పర్యటించబోతున్నాయి. బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మం జిల్లాలో ఒక బృందం, ఈటల నేతృత్వంలో మహబూబాబాద్, ములుగుకు మరో బృందం వెళ్లనుంది. భారీ వర్షాలతో తెలంగాణలో ఆస్తి ప్రాణ నష్టం జరిగిందన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. కేంద్ర బృందం నష్టాన్ని అంచనా వేస్తున్నాయని, మృతుల కుటుంబాలకు కేంద్రం 3 లక్షలు ప్రకటించిందని చెప్పారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవం జరపడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. గుంటూరు, విజయవాడలో వరద బాధితులకు ఆహారం తయారు చేసి అందిస్తోంది అక్షయపాత్ర సంస్థ. స్టీమ్ పరికరాలతో గంటకు 20,000 మందికి ఆహారం తయారు చేస్తున్న అక్షయపాత్ర రోజుకు 2-3 లక్షల మందికి ఫుడ్ అందజేస్తోంది. వివిధ స్వచ్ఛంద సంస్థల విరాళాలతో ఫుడ్ తయారు చేస్తున్న అక్షయపాత్ర సంస్థ గత 2-3 రోజులుగా ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. విరాళాలు అందజేస్తున్న దాతలకు అక్షయపాత్ర నిర్వాహకులు ధన్యవాదాలు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు కోటి చొప్పున ప్రభాస్ విరాళం ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు కలిపి అల్లు అర్జున్ కోటి విరాళం ప్రకటించి బాధితులకు అండగా నిలవాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బులు అందజేశారు సినీ స్టార్స్. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షల చొప్పున ప్రకటించారు. పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు సాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు చిరంజీవి. తెలుగు రాష్ట్రాలకు హెరిటేజ్ ఫుడ్స్ 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి చొప్పున విరాళం ప్రకటించారు నారా భువనేశ్వరి. బాధితులకు సాయం అందించడంలో హెరిటేజ్ ఫుడ్స్ తమ వంతు బాసటగా నిలుస్తుందని చెప్పారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు నారా భువనేశ్వరి. వరద బాధితుల కోసం మాజీ సీజే ఎన్వి రమణ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 10 లక్షల రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్స్ కు చెక్లను అందజేశారు. వరద బాధితులకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు మాజీ సీజే ఎన్వి రమణ.